అంటే బేసిక్ ఏంటంటే థైరాయిడ్ ఫంక్షన్స్ మనం అర్థం చేసుకోగలిగితే థైరాయిడ్లో ఉన్న రకాలు అంటే హైపోథైరాయిడిజం ఇంకా ఎందుకు వచ్చి ఉంటుంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయి అనేది మనం తెలుసుకోవడంలో దాని ఇంకా ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ప్రాపర్ మొత్తం బాడీలో మనం ఒక స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అది టోటల్గా బాడీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద బాడీ అంటారు. అంటే బాడీలో ప్రతి పార్ట్ ప్రతి థింగ్ థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మెటబాలిక్ యాక్టివిటీస్ అయినా లేకపోతే హెయిర్ గ్రోత్ దగ్గర నుంచి మొదలుకొని ఈవెన్ హార్ట్ బీట్ రేట్ వరకు కూడా ప్రతిదీ కూడా ఇంపాక్ట్ అది ఎక్కువ అవటం తక్కువ అవటం అనేది ప్రతిదీ కూడా దాన్ని బట్టి డిసిజన్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రతి థింగ్స్ కూడా తేడా కొడుతుంటాయి. అందువల్ల మీకు ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వెయిట్ పెరగడం కానీ వెయిట్ తగ్గడం కానీ జుట్టు రాలడం కానీ లేకపోతే టోటల్గా హెయిర్ ఫాల్ మొత్తం స్ప్లిట్ అయి పడిపోవటం కానీ కొంచెం మెటబాలిక్ యాక్టివిటీలో తేడా రావటం కానీ లేకపోతే షుగర్ లాంటివి రావటం కానీ లేకపోతే మనకి ఇరిటేషన్ కానీ కోపం కానీ లేకపోతే నిద్ర పట్టకపోవడం కానీ లేదా మోషన్స్లో ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ అంటే ఏది కాదంటే దాదాపుగా ప్రతి సిస్టము థైరాయిడ్ కంట్రోల్ చేస్తున్నట్టే కదా. ఈ థైరాయిడ్ కంట్రోల్ చేస్తున్నది కాబట్టే ఇంత ఇబ్బందులు. సో థైరాయిడ్ రాగానే చాలామంది ఏమనుకుంటారంటే ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటే మనకు థైరాయిడ్ కంప్లీట్గా కంట్రోల్ అయిపోయిందనో లేకపోతే థైరాయిడైటిస్ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోయినాయని భావిస్తుంటారు. అది ఎప్పటికీ కాదండి. దాంట్లో ఏంటంటే కొంతవరకు కాంపెన్సేట్ చేయడానికి ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ పనికొస్తుంది తప్ప కంప్లీట్గా రూట్ కాజ్ని మనం తీయలేకపోయినట్లయితే థైరాయిడైటిస్ కానీ థైరాయిడ్ వల్ల వచ్చే జబ్బులు ఏదైతే ఉన్నాయంటే హైపర్ థైరాయిడిజం కానీ గాయిటర్ కానీ లేకపోతే గ్రేవ్స్ డిసీజ్ కానీ థైరాయిడ్ స్ట్రోమ్ లాంటివి కానీ చాలా ఇబ్బంది పాలు చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే థైరాయిడ్ విషయంలో అంత ఇంపార్టెంట్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందండి.